అందరికీ నమస్కారం. ఓం శ్రీ మాత్రే నమః. లక్ష్మీదేవి ఎలా పుట్టింది? ఒకప్పుడు దేవేంద్రుడు చాలా గర్వంతో ఉండేవాడు. దుర్వాస మహర్షి ఒక పూలమాల ఇస్తే ఇంద్రుడు దాన్ని తన ఏనుగు ఐరావతం మెడలో వేశాడు. ఏనుగు ఆ మాలను కింద పడేసి కాలితో తొక్కింది. అది చూసి దుర్వాసుడికి కోపం వచ్చింది. నీకు గర్వం ఎక్కువయ్యింది. నీ సంపద, నీ బలం అన్నీ పోతాయి అని శపించాడు. శాపం ఫలించింది. దేవతల బలం తగ్గిపోయింది. రాక్షసుల రాజు బలిచక్రవర్తి స్వర్గాన్ని ఆక్రమించాడు. దేవతలు దిక్కులేని వాళ్ళయ్యారు. అందరూ కలిసి విష్ణుమూర్తి దగ్గరికి వెళ్ళి మొరపెట్టుకున్నారు. విష్ణువు ఒక ఉపాయం చెప్పాడు. పాల సముద్రాన్ని చిలకండి. అందులో నుంచి అమృతం పుడుతుంది. అది తాగితే మీరు మళ్ళీ బలవంతులు అవుతారు. చావు ఉండదు అన్నాడు. కానీ దేవతలు ఒకరి వల్ల ఆ పని కాదు. అందుకే విష్ణువు రాక్షసులతో సంధి చేసుకోండి. అమృతం వచ్చాక మనం చూసుకుందాం అని సలహా ఇచ్చాడు. దేవతలు రాక్షసులు ఒప్పందం చేసుకున్నారు. మందర పర్వతాన్ని కవ్వంగా తెచ్చారు. వాసుకి అనే పాముని తాడుగా చుట్టారు. రాక్షసులు పాము తల వైపు, దేవతలు తోక వైపు పట్టుకున్నారు. చిలకడం మొదలుపెట్టారు. మందర పర్వతం బరువుకి సముద్రంలో మునిగిపోతూ ఉంటే విష్ణుమూర్తి కూర్మావతారం ఎత్తి తన వీపు మీద పర్వతాన్ని మోశాడు. మొదట సముద్రం నుంచి భయంకరమైన హాలాహలం అనే విషం వచ్చింది. దాని వేడికి లోకాలు మాడిపోతున్నాయి. అప్పుడు పరమశివుడు ముందుకు వచ్చి ఆ విషాన్ని తాగేశాడు. పార్వతీదేవి ఆయన గొంతు పట్టుకోవడంతో విషం కిందకి దిగలేదు. శివుడి కంఠం నీలంగా మారింది. అందుకే ఆయనకి నీలకంఠుడు అని పేరు. తర్వాత సముద్రం నుంచి వరుసగా కామధేనువు, కల్పవృక్షం, చంద్రుడు, అప్సరస్సులు, వారుని, ఐరావతం, ఉచ్చైశ్రవం అనే గుర్రం వచ్చాయి. ధన్వంతరి అమృత కలశంతో వచ్చాడు. అందరికన్నా అందంగా కోటి సూర్యుల కాంతితో బంగారు చీర కట్టుకొని, మెడలో వైజయంతిమాలతో, చేతిలో కమలాలు పట్టుకొని ఒక పెద్ద కమలం పువ్వులో కూర్చుని లక్ష్మీదేవి ఉదయించింది. ఆవిడని చూసి దేవతలు, రాక్షసులు, మునులు అందరూ నమస్కారం చేశారు. సముద్రుడు ఆవిడికి పట్టు వస్త్రాలు ఇచ్చాడు. వరుణుడు వైజయంతి మాల ఇచ్చాడు. విశ్వకర్మ నగలు వేశాడు. లక్ష్మీదేవి తన భర్తను ఎంచుకోవడానికి సభలోకి వచ్చింది. ఆవిడ చూపు నేరుగా శ్రీ మహావిష్ణువు మీద పడింది. ఆయన మెడలో వైజయంతిమాల వేసి ఆయన వక్షస్థలాన్ని తన శాశ్వత నివాసంగా చేసుకుంది. అప్పటి నుంచి విష్ణువుకి శ్రీనివాసుడు, శ్రీపతి అని పేర్లు వచ్చాయి. అందుకే పెద్దలు చెప్తారు, కష్టాలు హాలాహలం లాంటివి, దాటితేనే లక్ష్మీదేవి లాంటి అదృష్టం వస్తుంది అని. మీ జీవితంలో కూడా కష్టాలు అనే సముద్ర మథనం జరుగుతూ ఉండొచ్చు. బాధపడకండి. చివరికి లక్ష్మీదేవి తప్పకుండా వస్తుంది. మీ ఇంట్లో శాశ్వతంగా ఉండిపోవాలని ఆ తల్లిని వేడుకుంటున్నాను.